నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో చర్చకు విపక్షాల పట్టు ఒకే రోజు 78 మంది సభ్యుల సస్పెన్షన్ 3 సెషన్లలో 92 మందిపై వేటు భాజపా ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్ఠకు చేరిందన్న విపక్షాలు ప్రజాస్వామ్యం సస్పెన్షన్కు గురైందని విమర్శ కేంద్రం ఎదురుదాడి యువగళం పాదయాత్ర ముగించిన లోకేష్ విశాఖ శివాజీనగర్లో పైలాన్ ఆవిష్కరణ ఎల్లుండి విజయనగరంలో విజయోత్సవ సభ జగన్ హామీల అమలు కోసం ఉధృతమైన అంగన్వాడీల పోరు 7వ రోజు కొనసాగిన నిరసన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని స్పష్టీకరణ ఏపీలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి 25 లక్షలకు పెంపు పేదలు అప్పుల పాలు కారాదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్ హైదరాబాద్ శివార్లలో కొత్త పారిశ్రామిక ఓడల ఏర్పాటుపై సీఎం దృష్టి ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య భూముల గుర్తింపునకు ఆదేశాలు తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ విజ్ఞప్తి ఈ నెల 28 నుంచి మరో 2 గ్యారంటీల అమలుకు పీఏసీ తీర్మానం నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి కిరాతకం ఇంటి కోసం ఇంటిల్లిపాది దారుణ హత్య వారం రోజుల్లో 6గురిని చంపిన నిందితుడు లోక్సభలో భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో గళమెత్తిన విపక్ష సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఉభయ సభల్లో 14 మంది సస్పెండ్ చేసిన సభాపతులు ఇవాళ ఏకంగా 78 మందిని బయటకు పంపేశారు. ఇప్పటి వరకు లోక్సభ, రాజ్యసభ నుంచి 46 మంది చొప్పున 92 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కొందరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు, మరికొందరిపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చే వరకు వేటు వేశారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభలో గత వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. గత వారం 13 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేశారనే కారణంపై ఇవాళ ఏకంగా 33 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా ఉన్నారు. 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా వారిలో డీఎంకేకు చెందిన 10 మంది, తృణమూల్ కాంగ్రెస్ 9, కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్, జేడీయూ, ఆర్ఎస్పీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో 3గురిని సస్పెండ్ చేశారు. ఎంపీలు జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీల పేర్లను స్పీకర్ పలుమార్లు ప్రస్తావించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీల సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. श्री CN अन्नादुराई, श्री अधीर रंजन चौधरी, privilege committee, and they need to be suspended till the committee gives its report. భద్రతా వైఫల్యంపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో రాజ్యసభలోనూ పెద్ద సంఖ్యలో సస్పెన్షన్లు కొనసాగాయి. గత వారం తృణమూల్ సభ్యుడు డెరెక్ ఒబ్రైన్ ను సస్పెండ్ చేసిన చైర్మన్ ఇవాళ మొత్తం 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. 34 మందిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. కమిటీ నివేదిక వచ్చే వరకు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు సభాపతులను అవమానించారని రాజ్యసభ పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కూడా విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్ఠకు చేరిందని విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం సస్పెన్షన్కు గురైందని ధ్వజమెత్తాయి. సస్పెన్షన్కు గురైన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు బయట ధర్నాకు దిగారు. భాజపా సర్కార్ ప్రజాస్వామిక నిబంధనలను చెత్తబుట్టలో పడేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. పార్లమెంటు పట్ల తన జవాబుదారీతనాన్ని పూర్తిగా గాలి కుదిలేసిందని విమర్శించారు. దుండగులు మొదట పార్లమెంటుపై దాడి చేస్తే మోదీ ప్రభుత్వం పార్లమెంటుతో పాటు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వజమెత్తారు.
పార్లమెంటు భద్రతపై చర్చ జరగాలని, కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని కోరిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని మండిపడ్డారు. పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రధాని పార్లమెంటు పట్ల మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం విపక్షాల గొంతు నొక్కేందుకే పార్లమెంటు నడుస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Now the parliament is functioning only for one purpose, to suppress the entire voice of the opposition and to suspend maximum people, those who are raising the issues of the people and the security. Parliament is actually, our impression is that parliament is for discussion and debate, but now the parliament is for suspension of opposition members. విపక్షాల తీరుపై భాజపా ఎదురుదాడికి దిగింది. ప్లకార్డులు ప్రదర్శించరాదని గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అదే పని చేస్తూ సభలను అడ్డుకుంటున్నాయని రాజ్యసభ పక్ష నేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా విపక్షాలు ఉభయ సభల్లో వ్యవహరించాయని ఆయన మండిపడ్డారు. ऐसा व्यवहार कांग्रेस, कम्युनिस्ट और ये सभी पार्टियों ने दर्शाया, उससे आज पूरा देश बहुत ही दुखद महसूस करता है. माननीय स्पीकर और माननीय चेयरमैन का आज अपमान किया गया. उनके बार बार अनुरोध पर विपक्ष के नेताओं तक ने उनकी बात नहीं सुनी, वेल में आए, हर प्रकार का व्यवधान किया. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ విశాఖలోని అగనంపూడి వద్ద ముగించారు. మొత్తం 226 రోజులు 97 నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్రలో లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచారు. యాత్ర ముగింపు సందర్భంగా శివాజీనగర్లో లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. 226వ రోజైన ఇవాళ విశాఖ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ తల్లి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అడుగులు వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు లోకేష్ యాత్రకు మద్దతు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్న లోకేష్ కు భావన ఋషి మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. జీవీఎంసీ జగ్ జంక్షన్ వద్ద గాజువాక ప్రగతి టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ ప్రతినిధులు తమకు గుర్తింపు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద సూర్యదుర్గ కళాశీల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. చివరి రోజు యాత్రలో పలువురు నుంచి వినతులు స్వీకరించిన లోకేష్ యాత్రను ముగిస్తూ విశాఖ శివాజీనగర్లో పైలాన్ ఆవిష్కరించారు. చంద్రబాబు పోరాటాన్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ప్రభుత్వం ఆంక్షలు, వైకాపా మూకల దాడులకు ఎదురొడ్డి ముందుకు సాగారు. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు సాగిన యాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. పలు సామాజిక వర్గాలు, యువత, మహిళలు, రైతులు వైకాపా బాధితులతో సమావేశమై అధికారానికి రాగానే అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చివరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ముగించిన అగనంపూడి వద్ద తన పాదయాత్ర ముగించారు. ఈ యాత్ర ముగింపును పురస్కరించుకుని ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. యువగళం ముగింపు సభ విజయవంతం కాకుండా వైకాపా ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభ కోసం ఆంధ్ర యూనివర్సిటీ మైదానాన్ని అడిగితే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. చివరకు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తూ ఆర్టీసీ బస్సులు అడిగినా, ప్రైవేటు బస్సులకు అనుమతి కోరినా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అయినా ప్రజలు సొంత వాహనాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారని అచ్చెన్నాయుడు వివరించారు. పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ, ప్రైవేటు వాళ్ళు కానీ, ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు.
నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి, నువ్వెన్ని అడ్డంకులు పెట్టినా సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం పొందే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీనిపై కలెక్టర్లు, నగరపాలక, పురపాలక సంస్థల కార్యాలయాలు, మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదనే ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం వివరించారు. దీనిపై ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి 5 లక్షల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్న జగన్ 1.4 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు వివరించారు. 1059 ప్రొసీజర్లకు మాత్రమే గతంలో ఆరోగ్యశ్రీ వర్తించేదన్న ఆయన ప్రస్తుతం 3257 ప్రొసీజర్లకు వర్తింపు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 748 ఆసుపత్రులకు పరిమితమైతే ఇప్పుడు 2513 ఆసుపత్రులకు విస్తరించామన్నారు. హైదరాబాద్లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 16 ఆసుపత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేశామని చెప్పారు. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ 5 గ్రామాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీపై ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్లు ఉండాలని స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక ఓడలను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు బయట, రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల 500 నుంచి 1000 ఎకరాల వరకు భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ భూములు విమానాశ్రయాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు ఉండాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయంలో పారిశ్రామిక అభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలను సేకరించే భూములు సాగుకు యోగ్యం కాని భూములై ఉండాలన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న వాటిపై వివరాలు అందించాలని ఆదేశించారు. తెలంగాణలో కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలు సూచించాలని పేర్కొన్నారు. ఉమ్మడి 9 జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిశ్రమలు సోలార్ పవర్ ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ పల్లెలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28 నుంచి 6 గ్యారంటీల్లో కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని షబ్బీర్ అలీ వెల్లడించారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు చెప్పారు. నామినేటెడ్ పోస్టులను నెలలోపు భర్తీ చేయాలని పీఏసీలో నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించినట్టు చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, అసెంబ్లీ సమావేశాల్లో ఆ వివరాలను మంత్రులు ప్రకటిస్తారని వివరించారు. భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నది, దాన్ని ప్రిపరేషన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ లో జరిగిన అవకతవకలు గాని, కాళేశ్వరం మీద 85 నుంచి 90,000 crores ఖర్చు పెట్టి 90,000 ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు. దాంతో సహా ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్ లో కలిపితే 1,30,00,000 రూపాయల వరకు కోట్లు వాళ్ళు వైట్ పేపర్ గా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ కూడా జరగబోతుంది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా స్వాగతం పలికారు. రాష్ట్రపతి 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ నెల 23వ తేదీన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. వేతనాల పెంపు, గ్రాడ్యుటీ, పింఛన్ అమలు వంటి డిమాండ్లతో అన్ని జిల్లాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు, సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు కేంద్రాల తాళాలు పగలగొట్టడంపై మండిపడ్డారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆటలాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు నిరసనలో పాల్గొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ ర్యాలీ చేపట్టారు. కడప ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీల ఆందోళనకు తెలుగుదేశం, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో క్వాడ్జ్ అక్రమ తవ్వకాలపై అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, జనసేన నేత అజయ్ ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలంటూ 3 రోజులుగా మైనింగ్ ప్రాంతంలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తెలుగుదేశం, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. అక్రమ మైనింగ్పై ఎందుకు స్పందించడం లేదని ఆనం వెంకటరమణారెడ్డి అధికారులను నిలదీశారు. ఇక్కడున్న పేరుడు పదార్థాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎవరు తప్పించుకోలేరు. ఇది పక్కా ఆధారం. ఇది దొంగల్ని పట్టుకోవాలంటే గంటలో పట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్ గ్రామాలే లేచిపోతాయి. వాళ్ళు ఎవరు టార్గెట్ అంటే వాళ్ళు లేచిపోతారు. అటువంటి మెటీరియల్ ఇంకా దీనికే దిక్కు లేకపోతే ఇంకా ప్రజల ప్రాణాలు ఏం కాపాడతారు? ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ బాక్సులు జెల్టిన్ స్టిక్స్, అమోనియా ఉంటే ఒక్క పోలీసోడు రాడా? ఎందుకంటే ఈ ఎస్పీకి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, కాకాణి గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత, కలెక్టర్ గారి వాటా ఎంత, ఎస్పీ గారి వాటా ఎంత ప్రశ్నిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో వసతులపై నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపిస్తామని హైకోర్టు తెలిపింది. తెలంగాణలోని 9,000కు పైగా ఉన్న వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం తగిన వసతులు కల్పించడం లేదని దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2019లోని మార్గదర్శకాలకు అనుగుణంగా వసతులు కల్పించడం లేదని పిటిషనర్ వాదించారు. ఈ వాదన విన్న కోర్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. వాస్తవ పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటామని, ఆ నివేదిక ఆధారంగా తగిన చర్యలు సూచిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ధరణి పోర్టల్ ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గత ప్రభుత్వంలో పేదల నుంచి కొల్లగొట్టిన భూములను తిరిగి వారికే పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. తమ మొదటి ప్రాధాన్యం 6 గ్యారంటీల అమలు అని స్పష్టం చేశారు. ఈ నెల 28న మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని, సంక్రాంతి పండుగకు మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. 100 రోజుల్లో పేదలకు ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ ఫలాలు అందిస్తామని శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇదదిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. మన ముందు తక్షణం ఈ రోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని చెప్పదలుచుకుంటున్నాను. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలోని వేర్వేరు ఆసుపత్రుల్లో 7,094 పోస్టుల భర్తీకి ఆగస్టులో తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షను నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫలితాలు ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను ఈ నెల 20లోపు ఆన్లైన్లోనే బోర్డు దృష్టికి తేవాలని స్పష్టం చేసింది. స్టాఫ్ నర్సు పోస్టుల నియామక పరీక్షకు సుమారు 40,000 మంది హాజరైనట్టు బోర్డు తెలిపింది.
ఆస్తి కోసం ఓ వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన 6గురిని వేర్వేరుగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు చెందిన ప్రసాద్ రుణం ఇప్పిస్తానని చెప్పడంతో అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ తన ఇంటిని ప్రసాద్ పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే రుణం ఇప్పించకపోవడంతో ప్రసాద్ తన ఇంటిని తిరిగి తన పేరున రిజిస్టర్ చేయాలని నిలదీశాడు. అయితే ఇంటిని తిరిగి రిజిస్టర్ చేయడం ఇష్టం లేని ప్రశాంత్ను హత్య చేసి డిచ్పల్లి వద్ద హైవే పక్కన పూడ్చిపెట్టాడు. తరువాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని, ఆయన భార్యను తీసుకువెళ్లిన ప్రశాంత్ బాసర వద్ద గోదావరిలో తోసేశాడు. తరువాత ప్రసాద్ 2 పిల్లలను పోచంపాడ్ సోన్ బ్రిడ్జ్ వద్ద కాలువలో పడేశాడు. ప్రసాద్ ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారని ప్రసాద్ సోదరికి చెప్పి ఆమెను చంపిన ప్రశాంత్ మరో సోదరిని కామారెడ్డి సదాశివనగర్లో చంపి కాల్చేశాడు. ఈ ఘటనపై పోలీసులు చేపట్టిన విచారణలో 6గురి హత్య ఉదంతం బయటపడింది. మొదటి 3 హత్యలను ఒక్కడే చేసిన ప్రశాంత్ తరువాతి 3 హత్యలను స్నేహితులతో కలిసి చేశాడు. ఈ హత్యలకు సంబంధించి ప్రసాద్ సహా 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ని పట్టుకుంది. పుట్టినరోజు వేడుకల కోసం కొందరు యువకులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజ్గిరి పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ 56 లక్షలు ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు ఫిలింనగర్లో 2.5 లక్షలు విలువ చేసే హాష్ ఆయిల్, 70 గ్రాముల చెరస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ మహిళ సహా 7గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చేపట్టారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎడతెరిపిలేని వానలకు తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో ఊర్లు, ఏర్లు ఏకమై జనజీవనం స్తంభించింది. పొలాలు, రహదారులు, వంతెనలు నీట మునిగాయి. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, విరుద్ధనగర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం సహాయ చర్యలకు సైన్యం, నేవీ, వైమానిక దళం సాయం కోరింది. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి ప్రాంతంలో 40 సరస్సులు నిండగా అనేక జలపాతాలకు వరద పెరిగింది. తిరునల్వేలిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 84 బోట్లను మోహరించారు. పజహయరు నది ఉధృతికి కన్యాకుమారి జిల్లాలో పంట పొలాల్లో 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు 7,500 మందిని 84 పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 62 లక్షల మందికి అప్రమత్త సందేశాలను పంపారు. తిరునల్వేలి, తిరుచెందూరు సెక్షన్లో రైళ్లను నిలిపివేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం తాలూకాలో 52 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. పాలాయం, కొట్టాయిలో 26, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. భారత్లో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ ఉగ్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరుకు, ఉగ్రకుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్రలో పూణే, ముంబై, జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారో సహా ఢిల్లీలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఐసిస్కు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. ఈ ఏజెంట్లు మినాజ్ అనే వ్యక్తి నేతృత్వంలో దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు వ్యూహరచన చేసి పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వారి నుంచి సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్ పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలు, నగదు, స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా ఉగ్ర సంస్థ నేతలతో వారు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో దేశంలో ఏ టెలికాం నెట్వర్క్నైనా తాత్కాలికంగా కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లును టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణ, ప్రజా భద్రత నిమిత్తం కేంద్రం లేదా రాష్ట్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన అధికారి టెలికాం సర్వీసులు లేదా టెలికాం నెట్వర్క్ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చని బిల్లులో పేర్కొన్నారు. దేశ భద్రత క్లాజ్ ప్రకారం నిషేధం ఉంటే తప్ప అక్రిడేషన్ ఉన్న మీడియా ప్రతినిధులు పంపే సందేశాలను అడ్డుకోవడానికి వీలు
బిల్లు లేదని బిల్లులో పొందుపరిచారు. దేశ భద్రత దృష్ట్యా ఇద్దరు వ్యక్తుల మధ్య సందేశాలను నేరుగా ప్రభుత్వం అడ్డుకునే అధికారాన్ని బిల్లు కల్పిస్తుంది. అలాగే టెలికాం నెట్వర్క్లను సస్పెండ్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది.